కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కూలీల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో వ్యవసాయ కార్మికులు, పేదలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు కొండమడుగు నరసింహ ప్రకటన ద్వారా కోరారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ సమ్మె కేవలం ఒక నిరసన కాదని, ఇది ప్రజల బతుకుల కోసం మోదీ విధానాలపై ప్రజా తిరుగుబాటుని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కూలీల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న దేశవ్యాపిత సార్వత్రిక సమ్మెలో వ్యవసాయ కార్మికులు, పేదలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు కొండమడుగు నరసింహ ప్రకటన ద్వారా కోరారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ సమ్మె కేవలం ఒక నిరసన కాదని, ఇది ప్రజల బతుకుల కోసం మోదీ విధానాలపై ప్రజా తిరుగుబాటని తెలిపారు. ప్రధానంగా మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కొత్త ఉపాధి చట్టం వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లు 2025 రద్దు చేయాలని, నూతన జాతీయ విత్తన చట్టాన్ని రద్దు చేయాలని, ఇన్సూరెన్స్ రంగంలో 100% ఎఫ్డీఐని రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ స్థలాలను, పరిశ్రమలను ప్రైవేటీకరించరాదని, సంఘటిత, అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం రూపొందించాలని, కాంట్రాక్టర్లు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలన్నారు. ఇది కేవలం ఉపాధి కోసం పోరాటం కాదని, ప్రజాస్వామ్యం కోసం, దేశ భవిష్యత్తు కోసమని ఈ సమ్మెలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, పేదలు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని నరసింహ పిలుపునిచ్చారు. కార్మికులకు, కర్షకులకు, వ్యవసాయ కూలీలకు, ప్రజలందరికీ ముందుగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నా. రేపు 12వ తారీఖు నాడు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, వ్యవసాయ కూలీల, పేదల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సమ్మె నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సమ్మెకు కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పిలుపునిచ్చినాయి. దీనికి రైతాంగము, వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా మోడీ ప్రభుత్వం వచ్చినాక ఈ దేశంలో పోరాడి సాధించుకున్న అనేక హక్కులను కాలరాస్తున్న పరిస్థితి ఉంది. కార్మికులకు ఏదైతే 8 గంటల పని ఉందో దాన్ని 12 గంటలకు పెంచుతూ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. కార్మికుల హక్కులను మొత్తం కాలరాస్తూ ఉన్నాడు. అదేవిధంగా వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు, వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున పోరాట ఫలితంగా 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చింది. కానీ మోడీ ఈ మధ్యకాలంలో పార్లమెంట్లో వీబీజీ రామ్జీ చట్టం తీసుకొచ్చి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా విత్తన చట్టాన్ని తీసుకొచ్చిండు. 2025 విద్యుత్ సవరణ బిల్ అనేది ముందుకు తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. ఇట్లా ఎల్ఐసి రంగంలో 100% పెట్టుబడులకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటు పరం చేస్తూ ఉన్నాడు. మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజానీకం యొక్క హక్కులను మొత్తం కూడా మోడీ ప్రభుత్వం కాలరాస్తూ తన అనుయాయులైన అంబానీ, అదానీ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ విధానాలకు వ్యతిరేకంగా 12వ తారీఖు నాడు, రేపు ఫిబ్రవరి 12 నాడు దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో పెద్ద ఎత్తున కార్మికులు, వ్యవసాయ కూలీలు, రైతాంగము, ప్రజలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.